మాజీ మంత్రి కేటీఆర్ పై తెలంగాణ ఐపీఎస్ అధికారుల సంఘం ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తోంది. సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝాపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు అర్ధరహితమంటోంది. సిరిసిల్ల కలెక్టర్కు అండగా నిలుస్తామంటోంది ఐపీఎస్ సంఘం. 2 రోజుల క్రితం సిరిసిల్ల కలెక్టర్పై విమర్శలు చేశారు మాజీ మంత్రి కేటీఆర్. కాంగ్రెస్ కార్యకర్తల కలెక్టర్ పనిచేస్తున్నారంటూ కేటీఆర్ విమర్శలు గుప్పించారు. కేటీఆర్ తీరుపై కాంగ్రెస్ నేతలు ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఐపీఎస్ అధికారుల సంఘం ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం జరుగుతోంది మాజీ మంత్రి కేటీఆర్ తీరు మీద. సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝాపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు అర్ధరహితమంటోంది. సిరిసిల్ల కలెక్టర్కు అండగా నిలుస్తామంటోంది ఐపీఎస్ సంఘం. 2 రోజుల క్రితం సిరిసిల్ల కలెక్టర్పై విమర్శలు గుప్పించారు మాజీ మంత్రి కేటీఆర్. కాంగ్రెస్ కార్యకర్తల కలెక్టర్ పనిచేస్తున్నారంటూ ఆయన విమర్శలు చేశారు. అయితే కేటీఆర్ తీరుపై కాంగ్రెస్ నేతలు ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం జరుగుతోంది. ఇప్పుడు ఐపీఎస్ అధికారుల సంఘం కూడా ఇప్పుడు అసహనాన్ని వ్యక్తం చేయడం జరుగుతోంది. అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి మధు సిద్ధంగా ఉన్నారు. మధు, అంతకన్నా ముందు ఇదే అంశానికి సంబంధించి అసలు మాజీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలేంటో ఒకసారి చూద్దాం. ఇక్కడ కలెక్టర్ ఇటువంటి సన్నాసులను ఇలా తీసుకొచ్చి కక్షపూరితంగా రాజకీయం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఏం పర్వాలేదు, ఏం ఫరకూడదు. టీఆర్ఎస్ ఎంట్రుక కూడా ఎవడు పీకలేడు అనే మాట కూడా చేస్తాం. మనం కూడా చూద్దాం ఎన్ని రోజులు చేస్తారు ఈ డ్రామా, ఎన్ని రోజులు ఈ కలెక్టర్లు, ఎన్ని రోజులు ఈ అధికారులు, ఎన్ని రోజులు ఈ పోలీసు వాళ్ళు, వీళ్ళ నాటకాలు మనం కూడా చూద్దాం. మంచిగా రాసి పెట్టుకోండి. నేను చెప్తున్నా, నేను అంత మంచోని నేను కాదు. నేను పక్కా చెప్తున్నా, ఇవాళ ఎవరెవరైతే బాగా అతి చేస్తుండ్రో, ఎవరెవరైతే కాంగ్రెస్ కార్యకర్తల్లాగా ఓవర్ యాక్షన్ చేస్తుండ్రో వాళ్ళకి నేను చెప్తున్నా, దీనికి వడ్డీతో సహా ఇచ్చే బాధ్యత నాది, నేనే తీసుకుంటా. రైట్, అది మాజీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు. ఈ నేపథ్యంలోని ఐపీఎస్ అధికారుల సంఘం ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం జరుగుతోంది. అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి మధు సిద్ధంగా ఉన్నారు. మధు, కేటీఆర్ మీద ఏమైనా కేసు ఫైల్ చేసే అవకాశం కావచ్చు, లేదా కేటీఆర్ మీద ఎటువంటి యాక్షన్తో వెళ్లాలనుకుంటోంది ఐపీఎస్ అధికారుల సంఘం? కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నారు, ఆది శ్రీనివాస్ ప్రభుత్వ విప్పు వేములవాడ ఎమ్మెల్యే అన్నారు, కేసు కూడా ఫైల్ చేస్తాము కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి. ఎందుకంటే కలెక్టర్ ని కాంగ్రెస్ కార్యకర్త అంటూ ఆయన సంబోధించారు. దాని పైగా బెదిరించే ప్రయత్నం చేశారు. దొరికిన తర్వాత వడ్డీతో సహా చెల్లిస్తామనేటువంటి స్టేట్మెంట్ చేశారు. కలెక్టర్ ని పరుష పదజాలాన్ని ఉపయోగించారు. కాబట్టి కేసు కూడా ఫైల్ చేస్తామన్నారు. ఇంతవరకు ఒకవేళ ఐపీఎస్ లకు సంబంధించినటువంటి సంఘం కూడా రియాక్ట్ అయింది. దీంట్లో ప్రధానంగా ఈ మధ్య కాలంలో 2 రాష్ట్రాల్లో ఈ కొత్త సాంప్రదాయానికి తెరతీసినటువంటి సిచ్యువేషన్ పైన మాట్లాడుకున్నారు. అంటే రాజకీయాల వల్ల, రాజకీయ పార్టీలు, ప్రభుత్వాల వాళ్ళ వల్ల ఇక్కడ ఉన్నటువంటి పనిచేస్తున్నటువంటి బ్యూరోక్రాట్స్, ఐఏఎస్ గానీ ఐపీఎస్ గానీ వీళ్ళు బలవుతున్నారు. ప్రజల్లో చులకన భావం ఏర్పడుతుంది వాళ్ళ వల్ల. నిజంగానే ఒక పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారు అనేటువంటి ఒక అభిప్రాయం ఇలాంటి వ్యాఖ్యలతో కలుగుతా ఉంది అనేటువంటిది వాళ్ళు అభిప్రాయాన్ని వ్యక్తం చేసుకోవడం జరిగింది. కేటీఆర్ వ్యాఖ్యలను ఖండించారు. ఖచ్చితంగా ఆ వ్యాఖ్యలు అర్ధరహితంగా ఉన్నాయి. సిరిసిల్ల కలెక్టర్ ఎవరైతే ఉన్నారో సందీప్ కుమార్ ఝా పైన ఆయనకు అండగా ఉంటామనేటువంటి స్టేట్మెంట్ చేశారు. ఇక ముందు ఇలాంటి వ్యాఖ్యలు చేసేటువంటి సమయంలో ఆలోచించుకొని వ్యాఖ్యలు చేసుకోండి. రాజకీయ పార్టీ నాయకులు విమర్శలు, ప్రతి విమర్శలు మీ వరకు ఉంచుకుంటే కరెక్టే, కానీ బ్యూరోక్రాట్స్ వరకు తీసుకురాకపోతే మంచిది అనేటువంటి హితవు పలికే ప్రయత్నం చేశారు. మనం చూసాము కేటీఆర్ మాట్లాడినటువంటి మాటలు కానీ దానిపైన రెస్పాన్స్ వస్తా ఉంది. అధికార పార్టీకి సంబంధించి ఇటు కాంగ్రెస్ కూడా రియాక్ట్ అయ్యి కేటీఆర్ వ్యాఖ్యలను ఖండిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. గతంలో కూడా ఇలా వ్యాఖ్యలు జరిగాయి. ఇటు ఆంధ్రప్రదేశ్ లో కానీ ఇటు తెలంగాణలో కానీ కొత్త సాంప్రదాయానికి తెరదీస్తా ఉన్నారు రాజకీయ పార్టీ నాయకులు. ఇది మంచిది కాదు అనేటువంటి ఒక అభిప్రాయాన్ని ఐపీఎస్ సంఘం మెన్షన్ చేస్తా ఉంది. కలెక్టర్ కి అండగా ఉంటామనేటువంటి స్టేట్మెంట్ చేశారు. సచిన్, రైట్, ఇప్పుడు అంటే ఏమైనా డిమాండ్ చేయడం జరుగుతోందా? మాజీ మంత్రి కేటీఆర్ క్షమాపణలు చెప్పాలనో, లేకపోతే ఒకవేళ క్షమాపణలు చెప్పకపోతే దీన్ని మరింత సీరియస్ గా తీసుకువెళ్తామనో అటువంటి అంశాన్ని ఏమైనా తెర మీదకి తీసుకొస్తోందా ఐపీఎస్ అధికారుల సంఘం? ఇంతవరకు అలాంటి చేయలేదు, కానీ అర్ధరహితమైనటువంటి ఒక స్టేట్మెంట్ చేశారు. అంటే రాజకీయ పార్టీ విమర్శలకు, ప్రతి విమర్శలకు వాళ్లకు బ్యూరోక్రాట్స్ ని బలి చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. బ్లేమ్ గేమ్ నడుస్తా ఉంది. దీనివల్ల ఒక కలెక్టర్ కి సంబంధించి ఈ రోజు ప్రభుత్వం 5 ఏళ్ళు ఉంటుంది, పోతుంది, కానీ మిగతా ప్రభుత్వంలో కూడా ఇదే కలెక్టర్ పనిచేయాల్సి ఉంటుంది. ఇదే అధికారులు, ఇదే ఐపీఎస్, ఇదే పోలీస్ అధికారులు, ఇదే ఐఏఎస్ అధికారులు పనిచేయాల్సి ఉంటుంది. వారిపైన ఇలాంటి ముద్ర వేయడం కరెక్ట్ కాదు అనేటువంటి అభిప్రాయాన్ని వాళ్ళు చెప్పే ప్రయత్నం చేశారు. సో ఇంతవరకు అయితే క్షమాపణ చెప్పాలనేటువంటి డిమాండ్ రాదు. ఇక ఫ్యూచర్ లో ఏమైనా మరి ఐఏఎస్ ల సంఘం కానీ ఐపీఎస్ ల సంఘం దీనిపైన ఏమైనా ఆలోచన చేసే అవకాశం ఉండొచ్చు. ప్రస్తుతానికి మాత్రం దీన్ని ఖండిస్తూ ఐఏఎస్ కు అండగా ఉంటామనేటువంటి స్టేట్మెంట్ చేశారు. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.